కొన్ని మాటలు మాట్లాడినప్పుడు యాదృచ్ఛికంగా మాట్లాడేస్తారా? లేదంటే బోలాతనంతో మాట్లాడతారా? అనేది అర్థం కావు. కానీ దేవుళ్ళ విషయాలు వచ్చినప్పుడు అది చాలా సెన్సిటివ్, చాలా సున్నితంగా ఉంటాయి. ఒక్కొక్కసారి నోరు జారిన, మాట దొర్లిన హిందువుల మనోభావాలు దెబ్బతీసే వరకు వెళ్తాయి. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అవి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు అనేది పక్కన పెడితే, ఒక కాంగ్రెస్ పార్టీని పొగడ్డానికి దేవుళ్ళను విమర్శించాలా, దేవుళ్ళను నోటుకొచ్చినట్టు మాట్లాడాలా అనే చర్చ అయితే వస్తుంది. దాని మీద చర్చిద్దాం. అంతకంటే ముందు ఒక్కసారి ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి వినిపిస్తాను. ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లుందా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళు కో దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు పోయాలి. హిందువులలో ఎన్ని దేవతలు ఉండరు? ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లుందా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళు కో దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు, పప్పన్నం తినేటోళ్ళు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే, అన్ని రకాల మనుషులను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేవుడి మీదనే మనకు ఏకాభిప్రాయం లేదు. ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్తా అంటే, ఒక ఆయన ఆంజనేయ స్వామికి మొక్తా అంటాడు, ఒక ఆయన లేదు లేదు నేను అయ్యప్ప మాలేస్తాను, ఇంకొక ఆయన అంటే లేదు నేను శివమాలేస్తాను, మూడో ఆయన అంటాడు. అవునా? ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం తీసుకురాలేకపోయినప్పుడు రాజకీయ నాయకుల మీద, జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను. రైట్ సార్. ఒకటి, ఈయన ఒక ముఖ్యమంత్రి, సాధారణ వ్యక్తి, ఒక చిన్న కార్యకర్త అయితే కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి. హిందూ దేవుళ్ళ గురించి, అందులోకి అక్కడ పేర్లు వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడారు ఆయన. ఎల్లమ్మ అంటూ దేవుళ్ళ పేర్లు అందరూ ఎత్తారు. శ్రీరామచంద్రుడు, ఇలాగ అందరు, హనుమంతుడు, అందరి పేర్లు ఎత్తాడు ఆయన. హిందూ దేవుళ్ళ గురించి ఇలా మాట్లాడడం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మాట్లాడారని అనుకోవాలా? కాంగ్రెస్ పార్టీ గొప్పది, కాంగ్రెస్ పార్టీలో కూడా అన్ని రకాల వాళ్ళు ఉంటారు అనడానికి ఇదే ఎగ్జాంపుల్ తీసుకోవాలా? ఏంటి ఆయన ఆలోచన? ఎంతవరకు కరెక్ట్ ఈ విమర్శ? అంటే ఆ స్పీచ్ నాకు గ్రహించాల్సింది ఏంటంటే, ఒక అపరిపక్వ నాయకుడిని మనం ఎన్నుకుంటున్నాం, ఒక అవగాహన లేనితో ఉన్నటువంటి నాయకుడిని మనం ఎన్నుకున్నాం, ఒక హిందుత్వం మీద ఏమాత్రం అవగాహన లేని, కేవలం దండం పెట్టుకోవడానికి మాత్రమే లేదా రాజకీయాల కోసం దండం పెట్టుకునే ఆయన్ని మాత్రం మనం ఎన్నుకున్నాం అనుకోవాలి. ఎందుకంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేటటువంటి భక్తుడు వెంకటేశ్వర స్వామితో విభేదించట్లా, వెంకటేశ్వర స్వామిని వద్దంటలా. శివాలయానికి వెళ్ళేవాడు విష్ణుమూర్తితో విభేదించట్లా, విష్ణుమూర్తి వివాదం పడట్లేదు ఆయన. ఇక్కడ నాకు దగ్గరలో ఆంజనేయ, ఇప్పుడు నేను పొద్దున పూటలో వచ్చేటప్పుడు మంగళవారం పూట దగ్గరలో ఆంజనేయ స్వామి గుడి ఉంటుందో వెళ్ళి దండం పెట్టుకుని వస్తా. ఇక కార్తీక మాసం వచ్చేటప్పుడు శివాలయం దగ్గరికి వెళ్తా, లేదు ఇంకో రోజు ఓపుకున్నప్పుడు శివాలయం దగ్గరలో ఉన్నప్పుడు వెళ్తా, లేదా విష్ణువాలయం దగ్గరికి, రాముడి గుడి ఉంటే రాముడి దగ్గరికి వెళ్తా. నేను అన్ని గుళ్ళని, అందరి దేవుళ్ళని సమానంగానే భక్తితోనే చూస్తాను తప్పించి, నేను ఇవాళ ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళాను కాబట్టి శివుడు వీళ్ళందరూ సరైన వాళ్ళు కాదు, లేకపోతే నేను ఇవాళ శివాలయానికి వెళ్ళాను కాబట్టి వీళ్ళు సరైన వాళ్ళు కాదని చెప్తే అంతకంటే వెర్రితనం ఇంకేమైనా ఉందా? ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్తాను సార్. రేవంత్ రెడ్డి గారు తెలియదేమో, కొన్ని గుళ్ళల్లో వెళ్ళగానే హనుమంతుడి ఆలయం ఉంటుంది, అదే గుడిలో వినాయకుడి విగ్రహంతో కూడిన చిన్న ఆలయం ఉంటుంది, శివాలయం ఉంటుంది, అన్ని దేవుళ్ళు కలిపి ఉన్న గుళ్ళు కూడా ఉంటాయి. అలాగని చెప్పి ఒకళ్ళనొకళ్ళు విభేదించేలా ఉంటే వీళ్ళందరినీ ఒకే గుడిలో పెట్టరు కదా. అదే ఆయన అవగాహనలేమి. ఇంకోటి, అయ్యప్ప అంటే ఎవరు? శివుడు విష్ణుమూర్తుల యొక్క బిడ్డ, అంతే కదా. విష్ణుమూర్తి మహిళగా శివుడితో అవడం వల్ల వచ్చినటువంటిదే కదా అయ్యప్ప అనేటటువంటిది. మరి అక్కడ వాళ్ళిద్దరు అయ్యప్ప దగ్గరికి వెళ్తే వీళ్ళిద్దరిని విభేదించడం నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నీ పార్టీ గురించి నువ్వు మాట్లాడుకునేటప్పుడు ఏమయ్యా, విభేదాలు సహజం. ఒక కుటుంబంలో పెద్దన్నకి చిన్నన్నకి పడదు, ఒక తోడుకోడళ్ళకి పడదు, తండ్రికి కొడుకులకు కూడా పడట్లేదు వాళ్ళ రోజున. కాబట్టి మన పార్టీ అన్నాక, రాజకీయ పార్టీ అన్నాక రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. ఒకళ్ళకి పంచాయతీ మీద అభిప్రాయం ఉంటుంది, ఒకళ్ళకి కార్పొరేషన్ మీద అభిప్రాయం ఉంటుంది, ఇంకోళ్ళకి మనం చేస్తున్న సంక్షేమం కరెక్ట్ అనిపిస్తే ఒకళ్ళకి కరెక్ట్ కాదనిపిస్తుంది. అవన్నిటినీ సమన్వయం చేసుకుంటూ పోవడమే రాజకీయం అని చెప్పాలి. కానీ దేవుళ్ళ మధ్యలో విభేదాలు ఉంటావేంటో నాకు అర్థం కాల. దేవుళ్ళలో తేడాలు లేవు, విభేదాలు లేవు. నువ్వు సృష్టించుకున్నావు, నీ పార్టీలో విభేదాలు తీసుకెళ్లి దేవుళ్ళకి ఎందుకు రుద్దుతున్నావు? దరిద్రం ఏంటంటే, దేవుళ్ళ దైవత్వం మీదనా లేకపోతే దేవుళ్ళ గురించినా లేదా హిందుత్వం మీద అవగాహన లేని వ్యక్తి నేను దేవుడిని నమ్ముతాను అనే పేరుతో అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అన్నది అర్థమవుతుంది. మనం గతం నుంచి కూడా మన దరిద్రం ఏంటంటే, ఇస్లాం
లో ఉండేటటువంటి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మతాన్ని గురించి సంపూర్ణ అవగాహనతో ఉంటారు. క్రైస్తవంలో ఉన్నటువంటి వాళ్ళ గ్రంథం గురించి, వాళ్ళకి సంబంధించి దేవుడి గురించి సంపూర్ణ అవగాహనతో ఉంటారు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి అది నేర్పుతారు, ఉగ్గుపాలతో నేర్పుతారు వాళ్ళు. అదే మన దౌర్భాగ్యం హిందువులకు సంబంధించి అయితే రామాయణం ఏంటో, భారతం ఏంటో, భగవద్గీత ఏంటో మనం అయ్యి మన పిల్లలకి చెప్పట్లా. అట్లా చెప్పకుండా పెంచితే రేవంత్ రెడ్డి అవుతారు అన్నమాట. అది సాక్ష్యం. చెప్పి పెంచితే రామాయణంలో రాముడు పాత్రలో ఉండేటటువంటి దాంట్లో మొన్న ఆయన ఎవరో అన్నట్టు రాముడు వారంటే ఏది, రాములు వారి గురించి మాట్లాడుకొచ్చినటువంటివి ఉన్నాయి కదా, దాన్ని కూడా వీళ్ళు సమర్థించుకుంటూ వచ్చినటువంటివి ఉన్నాయి కదా. బేసిక్ గా ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈయన చెప్పినటువంటి ఏది పెళ్లి కానటువంటి వాళ్ళు ఆంజనేయ స్వామి, పెళ్ళైన వాళ్ళు వెళ్ళొద్దా ఏంటి ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడికి? లేకపోతే 2 పెళ్లిళ్ళు చేసుకుంటే ఒక దేవుడా? అంటే 2 పెళ్లిళ్ళు చేసుకుంటే దేవుడిని ఆదర్శంగా తీసుకున్నట్ట, లేకపోతే దేవుడికి సంబంధించింది అందా? 2 పెళ్లిళ్ళు చేసుకోవాలి ఏంటి? 2 పెళ్లిళ్ళు చేసుకోవాలి, కృష్ణుడికి సంబంధించిన దాన్ని బేస్ చేసుకుని మాట్లాడేస్తాడు ఈయన. అంతా బానే ఉంది. కాకపోతే సమస్య ఏంటంటే దానిని సరిగ్గా మనం ఆ గ్రంథాన్ని చదివితే, ఆ వ్యవహారాన్ని చదివితే దాంట్లో మన జీవన విధానపు లక్షణాలని అందులో పెన్షన్ చేసుకొచ్చారు. కృష్ణుడు 8 మందిని పెళ్లి చేసుకున్నటువంటి దానికి సంబంధించి మనకున్నటువంటి శరీరంలో ఉండేటటువంటి తత్వాలు, వ్యవస్థలు ఆయా పాత్రల్లో చూపించబడ్డాయి, ఆయా కృష్ణుడి భార్యల్లో. అట్లాగే రాముడికి సంబంధించినటువంటి మూలం, రాముడి యొక్క ఆలోచన మనకి ఆదర్శనీయమైనటువంటి ఆలోచన ఏమిటది? తను చిన్నప్పటి నుంచి గురు శుశ్రూష చేశాడు, అంటే గురువు కాళ్ళు ఒత్తాడు ఆయన. ఇవాళ కూడా మన టీచర్లని తిట్టడము, టీచర్లతో గొడవలకు వెళ్ళడం కాకుండా ఆ టీచర్ని దైవ సమానంగా చూడాలా. అట్లాగే తను పెరిగే క్రమంలో 3 అమ్మలు ఉన్నారు అక్కడ. 3 అమ్మల దగ్గరలో ఉండేటటువంటి ప్రేమని చూశాడు, ఈర్ష్యని చూశాడు ఆయన. కానీ విభేదించలేదు తల్లిదండ్రులతో. కైకేయిని చంపేమనలేదు ఆయన. కైకేయిని మర్యాదగా చూసుకో అని చెప్పాడు సోదరుడికి, తన దగ్గరకు వచ్చిన భరతుడికి. అట్లాగే భరతుడి దగ్గర ఉన్నటువంటి తన అన్న, అంటే తన తల్లి తప్పు చేసిందని తెలిసి అన్న దగ్గరికి ఏడ్చుకుంటూ వెళ్ళాడు రాజవ్వాల్సిన భరతుడు. అమ్మని తిట్టి, అంటే తప్పు చేస్తే తల్లినైనా నిందించాడు ధర్మం కోసం భరతుడు. అదే సందర్భంలో ధర్మాన్ని కాపాడటం కోసం అన్న చెప్పులు స్టేజీ మీద, అక్కడ వేదిక మీద పెట్టి తను పరిపాలన చేశాడు ఆన్ బిహాఫ్ ఆఫ్ రాముడు. భరతుడు చేసిన పరిపాలన అంటే ధర్మం కోసం మనం ధర్మబద్ధమైన వ్యక్తుల పట్ల అట్లుండాలి. అలాగే తన భార్యని ఎత్తుకుపోగానే వెంటనే పీక కోసి అవతల పడేయచ్చు, కానీ మర్యాదగా నువ్వు చేస్తాను తప్పురా అబ్బాయి అని కబురు చేశాడు రాముడు. అంతేగాని వెంటనే తీసుకెళ్లి గబక్కన పొడి చేయలే, నువ్వు చేస్తాను తప్పురా అబ్బాయి అన్నాడు. అట్లాగే తప్పు చేసినటువంటి రావణుడు కూడా అక్కడ వేరే పని చేయకుండా ఆమెని నీ అంతటా నువ్వు నన్ను అంగీకరించు అన్నాడు. తద్వారా మహిళ పట్ల నువ్వు ఆకర్షితుడు అయినా సరే ఆ అత్యాచార యత్నం చెయ్యొద్దు అని చెప్పే సంకేతం అక్కడ వస్తుంది. అదే సందర్భంలో ఆ మహిళ మీద మోజుతో ప్రాణాలే కోల్పోతాడు అనడానికి సాక్ష్యం రావణుడు. అతను బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడైన రావణుడు తప్పు చేస్తే క్షత్రుడైన రాముడు శిక్షించాడు. ఇక్కడ కుల వివక్ష కూడా లేదు. సహకరించిన కులాలు గిరిజనులు, దళిత బడుగు బలహీన వర్గాలు. అంటే మన చరిత్ర, మన పౌరాణికం ప్రతి దాంట్లో నీతి బోలెడంత ఉంది. మనం ఆలోచించాల్సింది నీతి. అందులో నుంచి కూడా బూతు తీసుకుంటానంటే అది మన దురదృష్టం. ఇప్పుడు నాకు చాలాసార్లు బాధ అనిపించేది ఏంటంటే, ఇప్పటికైనా సరే మనం ఆపాల్సి, మన సినిమాల్లో హీరో గారు గొప్పోడు అవడానికి బ్రహ్మ కూడా జోకర్ అయిపోతాడు. ఒక సినిమా రాముడు, దాని పేరేంటది, యముడు కామెడీ పోర్షన్, చిత్రగుప్తుడు కామెడీ పోర్షన్, పులిహార అంటే పులిహార కలుపుతాం అంటే పులిహార అనేటటువంటి కలపడాన్ని, అది మనం ప్రసాదం గౌరవంగా తినే ప్రసాదాన్ని ఒక కామెడీ పదార్థం చేసేసారు జబర్దస్త్ జోకుల్లో. కాస్త డల్గా ఉంటే దద్దోజనం గాడు, ఏంటది దద్దోజనం తింటే డల్ అయిపోతాం మనం అంటే ఏంటిది? మన చేత్తో, మన నోటితో, మన హిందువులు మన నోటితో మన ప్రసాదాల్ని, మన దేవుళ్ళని కామెడీలుగా చేస్తున్నాం. వినాయకుడికి సంబంధించి కామెడీ కార్టూన్లు వేయటం ఇట్లాంటి. అదే వేరే మతంలో చేయమనండి, దైవద్రోహం అని చెప్పి తలకాయలు కోసేస్తారు. కోసేసినోడికి ఆ మతం మొత్తం పూజగా నిలబడుతుంది, తోడుగా నిలబడుతుంది. అదే కదా, మనం అట్లాంటి చెయ్యట్లేదని చెప్పి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అదే బాధాకరమైన అంశం. అంటే
అంటే ఏకాభిప్రాయం లేదు హిందువుల్లో అనే పాయింట్ గుర్తు చేశారు. అది రాజకీయ నాయకుల్లో ఉండకపోవచ్చు. ఇదే వేరే మతాలని ఇంకో మతాన్నో ఏకాభిప్రాయం లేదు అని అనగలరా రేవంత్ రెడ్డి అనేది కూడా. కానీ హిందువుల విషయంలోనే ఆయన ఎగ్జాంపుల్గా తీసుకోవడానికి ఒకటి అపరిపక్వత, రెండోది కాంగ్రెస్ పార్టీలోనే ఉందా అది హిందుత్వాన్ని కించపరుస్తూ మాట్లాడడం. ఇప్పుడు అదే పందాన్ని ఈయన అనుసరించారనుకోవాలా? అంటే బేసిక్గా రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి మేబీ వాళ్ళ అమ్మగారు క్రిస్టియన్ కాబట్టి ఎక్కువగా ఆ మతానికి సంబంధించిన అవగాహన ఉంది తప్పించి హిందూ మతం అవగాహన లేదు, హిందూ ధర్మం గురించి అవగాహన లేదు. అందుకనే వాళ్ళు దేవుళ్ళని దూషిస్తున్నారు, లేకపోతే కనుక హిందుత్వాన్ని ద్వేషిస్తున్నారు అంటే ఒక అర్థం ఉంది. బట్ ఈయనకేం బాధ? అదే వాళ్ళకి లేదంటే కుటుంబము పూర్తిగా హిందుత్వం మీద ఉన్నదే కదా, పెద్దానికి పూజ చేస్తారు. ఇప్పుడు మన దేవుళ్ళని నాకు తెలిసి ఇక పైన ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడేమో అనుకుంటున్నా. క్యాజువల్ గా మాట్లాడేది మనకు అలవాటు చాలా మందికి కూడా. ఆ దేవుళ్ళని మన దేవుళ్ళని మనమే కించపరుస్తూ మాట్లాడేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు హిందువుల్లోనే. అన్ని మతస్థుల కంటే ఎక్కువ ఉంది మనవాళ్ళే. ఇప్పుడు సినిమాకి వెళ్ళి యముణ్ణి కామెడీగాను, రావణుడు అదే దాని పేరేంటి చిత్రగుప్తుని కామెడీగా, లేకపోతే బ్రహ్మని కామెడీగా చూపించినప్పుడు నవ్వింది మనమే కదా. కాబట్టి మనకి మనమే నవ్వుకుంటాం అనేది అలవాటు అయినప్పుడు వాళ్ళకేం పోయా అవతల. అట్లాంటి జెనెటిక్స్ లో పెరిగినోడు కదా ఆయన ఎవరైనా సరే. కాబట్టి ఇప్పుడు తప్పు చేశాడు, కానీ ఇప్పుడు నాయకుడుగా ఆ తప్పు దెబ్బ అవుతుందని గ్రహించి ఉంటాడు. ఇకపైన ఆ తప్పు చేయడానికి కూడా అతనే నాస్తికుడు కాదు, హేతువాది కాదు. కాబట్టి అతను పొరపాటున అనేశాడు, అది ఇకపైన అండనుకుంటున్నా నేను. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీకి ఇది ఒక మంచి అవకాశం అవుతుందా? నాకు నేను చూస్తే బీజేపీలో పెద్ద నాయకులు పెద్దగా మాట్లాడింది లేదు. బండి సంజయ్లు, కిషన్ రెడ్డి కొంచెం మాట్లాడినట్టున్నాను నేను. అందరూ గట్టిగా మాట్లాడింది, పెద్ద యాజిటేషన్స్ ఏం రామచంద్రరావు గారు వాళ్ళంతటా వాళ్ళు రెస్పాండ్ అయ్యి హిందూ సంఘాలు చేస్తే అక్కడికి వెళ్ళి బీజేపీ వాళ్ళు జెండా పట్టుకుని నిలబడ్డారు. బీజేపీ హిందుత్వ ఎజెండా నుంచి పక్కెళ్ళిపోతున్నట్టు తెలంగాణలో చెక్ చేసుకోవాల్సి ఉంది సీరియస్ గా. అంటే చిన్న స్థాయి వ్యక్తి ఏం మాట్లాడింది కాదు కదా, ఇది ఒక సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడితే బీజేపీ నుంచి ఎందుకు స్పందన రావట్లేదు? వాళ్ళు ఆలోచించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆ స్థాయి స్పందన అయితే లేదు నిన్న. సార్, కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ప్రజా వ్యతిరేకత లేదంటే హిందూ వ్యతిరేకత మూట కట్టుకోదా అధికార పార్టీ? అది దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే ముస్లింలకు సంబంధించి ప్రాబ్లం వస్తే మొత్తం ముస్లింలు తమకు ప్రాబ్లం క్రియేట్ చేసినోడికి వ్యతిరేకంగా ఓటేస్తారు. క్రైస్తవులు అట్లాగే చేస్తారు. హిందువులు కులం వేరు, మతం వర్గం వేరు, వర్ణం వేరు, మా నాయకుడు వేరు. కాబట్టి అదే ధైర్యం వీళ్ళకి ఇట్లాంటి మాట్లాడే వాళ్ళకి. దేశవ్యాప్తంగా కూడా జరుగుతుంది అదే. అంటే క్షమాపణ చెప్పాలా లేదంటే తప్పు సరిదిద్దుకోవాలా రేవంత్? కవరేజ్ చెప్పలేదు, లేదు ఇంకెలా వదిలేస్తే ఆయన క్షమాపణ చెప్పడు, కాకపోతే వివరణ ఇచ్చేసాడు. ఇక అక్కడితో సర్దుకోవాలి మనకి అంతే. అంటే టంగ్ స్లిప్ అయ్యేది ఒక రకంగా నోటి దొరద కాదు కాదు, అతని అవగాహన స్థాయి అది, అపరిపక్వ స్థాయి అది. అంతే అంతే, ఆలోచించలేదు అంతే అంతే. హిందువుల మనోభావాలు దెబ్బతింటాయన్న ఆలోచన అయితే ఒక సీఎంగా చేయలేకపోయారా? అంతే. రైట్ రైట్. చూద్దాం, మొత్తానికి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎంతవరకు కరెక్ట్గా మాట్లాడడం, హిందువులు అయితే ఖచ్చితంగా వీటిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అంటే ఉదాహరణలుగా ఎగ్జాంపుల్గా హిందూ దేవుళ్ళనే ఎందుకు ప్రస్తావించాలి? మనుషులు మాట్లాడచ్చు, మనుషుల మధ్య ఉన్న బంధుత్వాల గురించి, బంధాల గురించి మాట్లాడచ్చు, కానీ హిందూ దేవుళ్ళ పెళ్లిళ్ళ గురించి లేదంటే వాళ్ళ మధ్య ఏకాభిప్రాయాలు లేవు, భక్తుల మధ్య కూడా ఏకాభిప్రాయాలు లేవు హిందువులు అనడం అనేది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా ఈ అంశాన్ని రేజ్ చేస్తుంది, కానీ అంత తీవ్ర స్థాయిలో అయితే తీసుకెళ్ళలేకపోతుందా అనేది ఇంకా వాళ్ళు కూడా ఆలోచించవలసిన అవసరం. ఇంకా ఏం చెప్తారు దీని మీద? ఇంకా అయిపోయిందా? దీని మీద క్షమాపణ చెప్తారు రేవంత్ రెడ్డి? వేచి చూద్దాం.